గతిర్జ్యోతిః సురుచిద్బుద్బుద్విభుః రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః. ఆకాశంలో సంచరించే పరంజ్యోతి ఆదిత్య రూపంలో భాసిస్తుంది. అదే జ్యోతి అగ్నిలో ప్రవేశించి హోమంలో వేల్చే హవిస్సును గ్రహిస్తుంది. ఆదిత్యునిలో విష్ణు రూపంలో, అగ్నిలో వైశ్వానర రూపంలో ప్రకాశించే పరంజ్యోతి పరమాత్మకు ఆటపట్టు. ప్రపంచ సారాన్ని గ్రహించి ప్రకాశాన్ని ప్రసరింపచేసే ప్రభాకరుడు కిరణముల ద్వారా తన కాంతిని నాలుగు వైపులా వెదజల్లుతాడు. చొరరాని చోట్లలో చొచ్చుకుని వెళతాడు. ప్రాణికోటికి కావలసిన పదార్థాలను ప్రసవిస్తాడు. అలాంటి రవిని లోచనాలుగా చేరుకొని పరమాత్మ ప్రపంచాన్ని చూస్తాడు. చంద్రుడు, సూర్యుడు, అగ్ని ఈ మూడే పరమేశ్వరునికి మూడు కండ్లు. గతిర్జ్యోతిః సురుచిద్బుద్బుద్విభుః రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః. ఆకాశంలో సంచరించే పరంజ్యోతి ఆదిత్య రూపంలో భాసిస్తుంది. అదే జ్యోతి అగ్నిలో ప్రవేశించి హోమంలో వేల్చే హవిస్సును గ్రహిస్తుంది. ఆదిత్యునిలో విష్ణు రూపంలో, అగ్నిలో వైశ్వానర రూపంలో ప్రకాశించే పరంజ్యోతి పరమాత్మకు ఆటపట్టు. ప్రపంచ సారాన్ని గ్రహించి ప్రకాశాన్ని ప్రసరింపచేసే ప్రభాకరుడు కిరణముల ద్వారా తన కాంతిని నాలుగు వైపులా వెదజల్లుతాడు. చొరరాని చోట్లలో చొచ్చుకుని వెళతాడు. ప్రాణికోటికి కావలసిన పదార్థాలను ప్రసవిస్తాడు. అలాంటి రవిని లోచనాలుగా చేరుకొని పరమాత్మ ప్రపంచాన్ని చూస్తాడు. చంద్రుడు, సూర్యుడు, అగ్ని ఈ మూడే పరమేశ్వరునికి మూడు కండ్లు. గతిర్జ్యోతిః సురుచిద్బుద్బుద్విభుః రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః. ఆకాశంలో సంచరించే పరంజ్యోతి ఆదిత్య రూపంలో భాసిస్తుంది. అదే జ్యోతి అగ్నిలో ప్రవేశించి హోమంలో వేల్చే హవిస్సును గ్రహిస్తుంది. ఆదిత్యునిలో విష్ణు రూపంలో, అగ్నిలో వైశ్వానర రూపంలో ప్రకాశించే పరంజ్యోతి పరమాత్మకు ఆటపట్టు. ప్రపంచ సారాన్ని గ్రహించి ప్రకాశాన్ని ప్రసరింపచేసే ప్రభాకరుడు కిరణముల ద్వారా తన కాంతిని నాలుగు వైపులా వెదజల్లుతాడు. చొరరాని చోట్లలో చొచ్చుకుని వెళతాడు. ప్రాణికోటికి కావలసిన పదార్థాలను ప్రసవిస్తాడు. అలాంటి రవిని లోచనాలుగా చేరుకొని పరమాత్మ ప్రపంచాన్ని చూస్తాడు. చంద్రుడు, సూర్యుడు, అగ్ని ఈ మూడే పరమేశ్వరునికి మూడు కండ్లు. గతిర్జ్యోతిః సురుచిద్బుద్బుద్విభుః రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః. ఆకాశంలో సంచరించే పరంజ్యోతి ఆదిత్య రూపంలో భాసిస్తుంది. అదే జ్యోతి అగ్నిలో ప్రవేశించి హోమంలో వేల్చే హవిస్సును గ్రహిస్తుంది. ఆదిత్యునిలో విష్ణు రూపంలో, అగ్నిలో వైశ్వానర రూపంలో ప్రకాశించే పరంజ్యోతి పరమాత్మకు ఆటపట్టు. ప్రపంచ సారాన్ని గ్రహించి ప్రకాశాన్ని ప్రసరింపచేసే ప్రభాకరుడు కిరణముల ద్వారా తన కాంతిని నాలుగు వైపులా వెదజల్లుతాడు. చొరరాని చోట్లలో చొచ్చుకుని వెళతాడు. ప్రాణికోటికి కావలసిన పదార్థాలను ప్రసవిస్తాడు. అలాంటి రవిని లోచనాలుగా చేరుకొని పరమాత్మ ప్రపంచాన్ని చూస్తాడు. చంద్రుడు, సూర్యుడు, అగ్ని ఈ మూడే పరమేశ్వరునికి మూడు కండ్లు.